ఇల్లు కానీ లోపలి కానీ నిండిపోతుంది. మనిషిని చూసినప్పుడు ఏముంటుందంటే దైవ సేవలు కొంచెం ఎక్కువ మాట్లాడతాను. అందుచేత నేను అందరికీ మరొకసారి దేవుని పేరట అందరికీ తెలియజేసుకున్నాను. ముఖ్యంగా ఈ కూడికి దేనికి పెట్టుకున్నానంటే నేను ముందుగానే చెప్పాడు జాన్పిన్ని, ఈ కూడికి ఎందుకు పెట్టుకున్నా తమ్ముడు అంటే చెల్లికి జాబ్ వచ్చిందని, ముఖ్యంగా నానమ్మ గారిని దేవుడు స్వస్థపరిచాడు, అందుకు కూడికి పెట్టుకుంటామని చెప్పారు. చూడండి, బైబిల్ వాక్యంలో ఒక మాట చదువుకుని మనం రోడ్కి ముందుకు వెళ్దాం. 105వ కీర్తనలో చదవండి. మొదటి వచనం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామమును ప్రకటన చేయండి, జనములలో ఆయన కార్యములను తెలియచేయండి. ఇప్పుడు ఈ కూడికి మనం ఎందుకు పెట్టుకున్నామంటే దేవుడి నామాన్ని మహిమపరచడానికి పెట్టుకున్నాం. మళ్ళీ అక్కడ ఏమంటున్నారంటే భక్తుడు, దేవుడు మనకి చేసిన కార్యములు ఎవరో చెప్పాలంటే జనముల్లో తెలియచేయాలి. ఇది ఎటువంటి కార్యం అంటే దేవుడు చేసిన కార్యముల్ని మనం దాయకూడదు. దేవుడు చేసిన మేలుని మనం ఎవరికి చెప్పకుండా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు నీ పట్ల గొప్ప మేలు చేశాడని నువ్వు అనేక మందికి తెలియచేసినట్లయితే దేవుడు ఇంకా నీ పట్ల మేలు చేసేవాడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన పట్ల మేలు చేయాలంటే దేవుడు మనలో ఏదో చూస్తాడు. మీకు తెలీదు, మీరందరినీ నేను అమ్మగారిని పెద్ద అమ్మగారిని హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను చూశాను. మీరు అందరినీ చూడడానికి వెళ్ళాను. ఆ రాత్రికాల సమయంలో మీరు అందరూ గలిబిలైపోతున్నారు. ఎందుకంటే పెద్ద ఆవిడ, ఆత్మీయ తల్లి, ప్రార్థించే తల్లి, ఏమైపోతుంది, ఏం జరుగుతుందని ఆ రాత్రి మీరు కుటుంబ సభ్యుల్లో అందరికీ వేదన, బాధ, కష్టం, ఎవరికి చెప్పుకోలేని బాధ, ఎవరికి చెప్పుకుందామో ఏం చెయ్యాలో తెలియని బాధ. కానీ దేవుడు చేసే మేలు బట్టి ఈరోజు ఏం చేస్తున్నారంటే గంభీరంగా దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మేలు చేసే దేవుడు ఏమన్నాడు. మన దేవుడు అద్భుతం చేసే దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకార్యం చేసే దేవుడు. ఆ దేవుడు నామాన్ని మనం ఇంకా ఇంకా మహిమపరచాలి, ఇంకా ఇంకా గణపరచాలి. మీరు అనొచ్చు, ఏమండి వీరికైనా మేలు అవుతాయి, మరి మాకు జరగవా మేలు అంటే కాదు. దేవుడు అందరికీ మేలు చేసే దేవుడే ఉన్నాడు. కానీ ఇక్కడ వాక్యంలో ఉంది చూడండి, యెరెమీయా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం చదవండి. యెరెమీయా గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం. అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించిన, ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచును ఆయనకే ఇచ్చును. ఆయన ఎవరికి ఇచ్చుట న్యాయం అనిపించాలి. ఇప్పుడు ఈ కుటుంబం జీవించబడ్డారంటే, పిల్లలు ఆశీర్వదించబడ్డారంటే, ఎందుకంటే జాన్ పిన్ని ఎప్పటికప్పుడు కొత్త సాక్ష్యం చెప్తాడు. మొన్న వారం క్రితం 2 అన్నాడు, ఎక్కడ ఉన్నవారంటే మా బాబాయ్ పుట్టినరోజు అన్నాడు. మొన్న ఎక్కడ ఉన్నవారంటే మా అత్త ఇల్లు కొనుక్కుంది, ఆయన రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు అన్నాడు. మొన్న ఎక్కడ ఉన్నామంటే మా పెద్ద అత్త ఇల్లు కొనుక్కుంది, అక్కడ ఉన్నానని చెప్పినాడు. మళ్ళా ఎక్కడ ఉన్నవారంటే చెల్లికి జాబ్ వచ్చింది, జాబ్ తీసుకెళ్తున్నా, జాయిన్ చేస్తున్నాం అంటాడు. అంటే ఈ కుటుంబంలో దేవుడు మేలు చేసుకుంటా పోతున్నాడంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఆయన ఎవరికి ఇచ్చుడు న్యాయం అనిపించినా వారికే మేలు చేస్తాడు. నీకు ఇచ్చుడు న్యాయం అనిపించింది అనుకో, నీకు ఇవ్వాలనుకో, నీకు అందుకని అన్నాడు కదా ఆయన నరులను భూమి మీద ఉన్న సమస్తాన్ని దేవుడే సృజించాడు. మనందరినీ ఎవరు సృజించాడంటే దేవుడే మనందరినీ పుట్టించినవాడు. మరి మనకి ఏం కావాలో ఆయన ఖచ్చితంగా తెలుసు. నీకేం కావాలో తెలుసు, నాకేం కావాలో తెలుసు, ఆమెకేం కావాలో తెలుసు, ఆయనకేం కావాలో తెలుసు. కానీ ఇక్కడ ఒకటి ఉంది, ఏంటో తెలుసా, ఆయన ఎవరికి ఇచ్చుడో న్యాయం అనిపించునో ఆ వారికే ఇస్తాడు. నీకు న్యాయం అనిపించిందో నీకు ఇవ్వడం ఆయనకి న్యాయం అనిపించాలి, నీకు ఇవ్వడం ఆయనకి నమ్మకం అనిపించాలి. ఆయన నీకు ఇవ్వాలంటే నీలో కూడా న్యాయం చూస్తాడు ఆయన. ఇప్పుడు కుటుంబం దీవించబడ్డది, ఆశీర్వదించబడ్డది, మేలు పొందుకుందని ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం. ఎన్నో మంది సాక్ష్యం చెప్పారు, ఎందరో మాట్లాడారు. కానీ వీరు కూడా దేవుడికి నచ్చిన విధంగానే బ్రతుకుతారు.
ఈ రోజు ఎలా అభివృద్ధి పొందారంటే, ఎలా ఆశీర్వాదం పొందారంటే వారి తాతయ్య గారు చేసిన ప్రార్థన, వారి నాన్నమ్మ గారు చేసిన ప్రార్థన, వారు చేస్తున్న ప్రార్థన బట్టి సంఘంగా కూడుకున్న మీరు అభివృద్ధి పొందుతున్నారు, ఆశీర్వాదం పొందుతున్నారు, దీవెన పొందుతున్నారు. ఇక్కడ అలాగే మనందరం దీవించబడాలంటే, మనందరం ఆశీర్వదించబడాలంటే ఆయనకి న్యాయంగా అనిపించాలి. మనం ఇంకా దీవించబడలేదు, ఇంకా మీలో ఎవరైనా దీవించబడకపోతే, మీరు ఇంకా ఆశీర్వదించబడకపోతే అది దేవుని తప్పు కాదు, అది మీరు వెళ్ళే మందిరం తప్పు కాదు, అది మీరు చూసుకున్న దైవ సేవకుల తప్పు కాదు, అది ఎవరితో తప్పు అంటే అది నీదే తప్పు. ఖచ్చితంగా నువ్వు దీవించబడలేదంటే, నువ్వు ఆశీర్వదించబడలేదంటే, నువ్వు మేలు పొందుకోలేదంటే ఆయన ఇంకా న్యాయం అనిపించట్లేదు నీకు కూడా. ఆయనకి న్యాయం అనిపించింది అనుకో, నీకు ఏది కావాలో అది ఆయన ఖచ్చితంగా ఇచ్చే దేవుడు. ఆయన నీ స్థితి మార్చే దేవుడు, ఆయన నీ బ్రతుకు మార్చే దేవుడు, ఆయన నీ భవిష్యత్తు మార్చే దేవుడు, ఆయన దీన స్థితి నుంచి ఉన్నతమైన శిఖరాలు ఎక్కించే దేవుడు. ఆయన పేదల్ని కటాక్షించే దేవుడు. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు లేనోరికే దేవుడు అంట, మల్లాటోళ్ళకి కాదు, ఎవరికో దేవుడు అంట, మనకు కాదు అనుకుంటారు. కానీ ఆయన అందరికీ దేవుడే ఉన్నవాడు. అందుకని అంటున్నాడు కదా, ఈ భూమి మీద సమస్తాన్ని నేను సృజించాను, సమస్త నరులను నేనే పుట్టించాను, సమస్తాన్ని నేను ఎరిగిన దేవుణ్ణి. కానీ ఎవరికి ఇచ్చిన న్యాయం అనిపించినా వారికే నేను ఇస్తాను. ఈరోజు ఇంకా మీలో ఎవరైనా దీవించబడకపోతే, ఈరోజు ఇంకా మీలో ఏమన్నా దేవుడి కార్యం చేయకపోతే, ఈరోజు ఇంకా మీలో ఏదో జరగలేదని ఒకవేళ ఇంకా నువ్వు బాధపడుతూ ఉన్నావు అనుకో, ఈరోజు నీకు దైవ సేవకుడిగా మరొక మాట చెప్పేది కనుక, దేవుడికి ఇవ్వాలని ఈ పట్ల న్యాయం అనిపించట్లేదు. ఒకవేళ నీకు ఇవ్వాలనుకుని న్యాయం అనిపించాలంటే ఎలా బ్రతకాలో తెలుసా? వాక్యానుసారంగా బ్రతికినప్పుడు, దేవుని కొరకు నువ్వు బ్రతికినప్పుడు, అన్నీ విడిచిపెట్టి యథార్థంగా, పరిశుద్ధంగా, క్రమంగా, పవిత్రంగా నువ్వు ఆయనకి నచ్చేటట్లు బ్రతికితే ఆయన నీకు ఏది కావాలో అది ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత దేవుడు చేసే మేలుల్ని, దేవుడు చేసే అద్భుతాన్ని, దేవుడు చేసే ఆశ్చర్య కార్యముల్ని మనం ఎలా చెప్పాలంటే, ఒక కూడికి పెట్టుకుని దేవుని మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లిస్తూ, ఎవరైతే దేవుణ్ణి కొనియాడతారో, ఎవరైతే దేవుని మహిమపరుస్తారో ఆయన అనేకమైన అద్భుతాలు పట్ల చేస్తాడో, ఆయన అనేకమైన ఆశ్చర్యకార్యములు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇచ్చిన సమయాన్ని బట్టి దైవ సేవకులకు వందనాలు, మీ కుటుంబానికి వందనాలు చెప్తూ నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించేమని ఇంకొద్ది మాట దేవుడు దీవించుగాక. దేవుని యొక్క వాక్యం నుండి దేవుడు ఎవరికి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆయన బిడ్డల కొరకు దేవుడు దాచివించిన మేలు కంటికి కనపడలేదు, చెవుకు వినబడలేదు, హృదయానికి అగోచరమైన దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన